నాకు తెలిసి మీలో సగం పైగా ఈ రెసిపీ తెలిసి ఉండకపోవచ్చు. మీకెందుకండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తోటకూర అంటే అసలు పడినోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలతో సైతం ఇష్టంగా తినేలాగా ఈ తోటకూరని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు దీనికోసం కళాయిలో 2 స్పూన్ల నూనె, ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని సగం పైగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన తీసుకొని పూర్తిగా చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత 4 లేక 5 తోటకూర కట్టలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని నూనెలో వేపుకోండి. సగం పైగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత నీరు బాగా వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లి కారంలోని పచ్చిదనం అంతా పోయి తోటకూరకి పట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే తోటకూర ఉల్లికారం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంట్లో అందరూ కూడా. సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.